హెబ్రోన్ చర్చిలోని సమస్యలను పరిష్కరించి దేశం కొరకు ప్రార్థనలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్నారు. హెబ్రోన్ చర్చ్ ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పాస్టర్స్, చర్చ్ సభ్యులు తదితరులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గతంలోని కొన్ని సమస్యలు రావడం జరిగింది, కానీ నేటితో సమస్యలు పరిష్కరించబడి దైవజనులందరూ సామాన్యులను ఉద్బోధించారని రాజేశ్వరరావు అన్నారు. ఇక రాబోయే రోజుల్లో చర్చ్ అభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కానీ ఎన్ని రీతిలో మీరే చూస్తున్నారు, ఎటు చూసినా ఈరోజు హెబ్రోన్లో గతంలో చూసిన సంతోషం, భక్సింగ్ అన్న ఉన్నప్పుడు ఏదైతే సంతోషం ఉందో ఉసుకే రాలనంత దైవజనులు సేవకులందరూ ఈరోజు రాచి చాలా రోజుల తర్వాత ఒక్కొక్కరిని కలుసుకొని సంతోషిస్తున్నారు. ఈరోజు రాబో దినాలలో కోర్టుకు సంబంధించినవి కానీ విభేదాలు అన్నీ విత్డ్రా చేసుకొని ఈగ నుంచి రాబో దిన పరిచయలో అందరం కలిసి పనిచేస్తామని నిర్ణయించుకొని అందరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇది చెప్పడం కానీ స్టేట్మెంట్ కాదు, స్టేజ్ మీద మీకు రుజువుగా కండ్ల ముంగుట కనిపించే సత్యం. కాబట్టి ప్రతి వాళ్ళు ఒక మాట ఏనండి, ఎంఈ రమణ గారు చీఫ్ జస్టిస్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకేమైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోండి, దీనివల్ల కోర్టుకి భారం కాకుంటుంటుందని చెప్పి. అదే పద్ధతి దేవుడిచ్చిన కృపతోని దేవుడిచ్చిన ప్రేమను కనపరిచి